పునీత అగతమ్మ. పునీత అగతమ్మ గారు క్రీస్తు శకం 231 సంవత్సరంలో ఇటలీ దేశంలోని సిసిలీ ద్వీపంలో కాటానియా అనే పట్టణంలో జన్మించారు. ఆమె ధనిక గౌరవ కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుండే యేసు పట్ల విశిష్టమైన భక్తి కలిగి జీవించారు. చిన్న వయసులోనే తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేసుకున్నారు. నేను నా శరీరాన్ని, నా హృదయాన్ని యేసు ప్రభువుకే అర్పిస్తాను, ఇతరులకు కాదు అని ఆమె ప్రతిజ్ఞ చేసింది. ఆమె ప్రార్థన, ఉపవాసం, సేవా జీవితం గడిపింది. ఈ లోకపు ఆశల కంటే దేవుని ప్రేమనే గొప్పదిగా భావించింది. ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులు తీవ్ర హింసలను ఎదుర్కొంటున్నారు. చక్రవర్తి డేషియస్ కాలంలో క్రైస్తవులను బలవంతంగా విగ్రహారాధన చేయమని ఆదేశించారు. కానీ అగతమ్మ ఎన్ని హింసలైనా ఎదుర్కొన్నది, కానీ విగ్రహారాధన చేయలేదు. కాంటానియా నగర అధికారి క్వింటియానస్ అగతమ్మ అందాన్ని చూసి ఆమెను వివాహం చేసుకోవడానికి ఆశించాడు. అందుకు అగతమ్మ గారు ససేమిరా ఒప్పుకోలేదు. నేను క్రీస్తుకు చెందిన వధువును, నాకు ఇతర వరుడు అవసరం లేదంటూ జవాబిచ్చింది. కోపంతో క్వింటియానస్ ఆమె కన్యత్వమును చెడగొట్టుటకు ఆమెను వేశ్యల ఇంట్లో ఉంచాడు. అక్కడ కూడా ఆమె ప్రార్థనలో, ఉపవాసంలో, పవిత్ర జీవనంలో గడిపింది. ఆమె తన కన్యత్వమును కాపాడుకున్నది. ఆమెను చెడగొట్టలేకపోయానని క్వింటియానస్ మరింత కోపంతో ఆమెను హింసలకు గురి చేశాడు. అగతమ్మ గారిని తీవ్రంగా కొట్టారు, ఆకలితో ఉంచారు, చలిలో పడవేశారు, శరీరాన్ని భయంకరంగా హింసించారు. అప్పుడు అగతమ్మ గారు, నా శరీరం బాధపడినా నా ఆత్మ దేవునిలో ఆనందిస్తుంది అని బహిర్గతంగా ప్రకటించారు. చివరకు ఆమెను కోర్టుకు తీసుకొని వచ్చి విగ్రహారాధన చేయమని బలవంతం చేశారు. నేను క్రీస్తును వదలను, ఆయనే నా జీవితం అని అగతమ్మ గారు పలికారు. ఆమెను మండుచున్న బొగ్గుల కొలిమిలో పడేశారు. మరణిస్తూ కూడా అగతమ్మ గారు, ప్రభు, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని పలికి క్రీస్తు శకం 251 సంవత్సరంలో ప్రాణం విడిచింది. క్రీస్తు కొరకు వేద సాక్షి మరణం పొందింది. ఆమె మరణించిన 1 సంవత్సరం తర్వాత మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం పేలి కటానియా నగరాన్ని నాశనం చేయుటకు లావా వస్తుంది. దీన్ని చూసిన ప్రజలు అగతమ్మ గారి వస్త్రం తీసుకువచ్చి మండుచున్న లావా ముందు ఉంచారు. అద్భుతంగా మండుచున్న అగ్ని ఆగిపోయింది. ఆమె ప్రార్థనా సహాయం ద్వారా ఈ అద్భుతం జరిగింది. ఆమె ప్రార్థనా సహాయం ద్వారా అనేక మంది శరీరం రోగముల నుండి, బాధల నుండి విడుదల పొందారు. అగతమ్మ గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠములు: మొదటిది, పవిత్ర జీవనం జీవించుము. వేశ్యాగృహంలో ఉన్న చుట్టుపక్కల వారు పాపం చేస్తున్న వాళ్ళ మధ్యలో నివసించిన అగతమ్మ గారు ఏ పాపము చేయలేదు. తాను యేసుకు చెందిన బిడ్డను అని గ్రహించి పాపం చేయని పుణ్యాత్మురాలు అగతమ్మ. స్థలం మారినా ఆమె పవిత్ర జీవితం మారలేదు. చాలాసార్లు స్థలాన్ని బట్టి మన స్థితిని, ప్రవర్తనను మారుస్తుంటాం. అందరూ పాపం చేస్తున్నారు కదా, నేను పాపం చేస్తే ఏం కాదులే అని అందరిలో కలిసిపోతాం. కానీ స్థలాలు మారినా నీవు క్రీస్తుకు చెందిన బిడ్డవని మరచిపోకు. నీవు పవిత్రంగా జీవించు. రెండవది, ధైర్యం కలిగి జీవించు. యువతి అయినప్పటికీ అగతమ్మ గారు ధైర్యంగా యేసు ప్రభువును ప్రకటించింది. ఎన్ని బాధలు, హింసలను ఎదుర్కొన్నా ఆమె ధైర్యముతో యేసును ప్రకటించి పవిత్ర జీవనం గడిపింది. అందుకే ఆమె మనందరికీ ఆదర్శవంతురాలు.